ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో 119 అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటారు. ఈ రోజుల్లో ప్రతి గృహంలో కూడా, ప్రతి యవనస్తుల్లో కూడా వాళ్ళ నడత చెడిపోయింది, పాడైపోయింది. దానికి కారణము తల్లిదండ్రులే. వాడిగా వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ అంటే, సినిమాలోకి వెళ్ళి సినిమాలు చూసి వచ్చి ఈ చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు. మరి ఇంటిలో వచ్చిన తర్వాత కూడా టీవీల్లో జరిగే విషయాలన్నీ చూసుకొని అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళకి మంచి మంచి సెల్ ఫోన్లు కొనిచ్చాం కాబట్టి ఆ ఫోన్లు చూసుకొని కూడా చెడు కార్యాలు చేశారు. దీనికి బదులుకు ఒక బైబిల్ కొనిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అందుకనే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తే ప్రతి యవనస్తుడు మంచిగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం వినిపించండి. దేవుని వాక్యం వినిపించడానికి మందిరాన్ని తీసుకొని రండి, బైబిల్ కొనివ్వండి. ఆయన జీవితం బాగుపడుతుంది.